అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ ప్లేస్ పొందిన అమెరికాలోని స్వామినారాయణ అక్షరధామం గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య సమీపంలో చాపయ్య గ్రామంలో 1781లో స్వామినారాయణ జన్మించారు. 4 ఏళ్ల వయసులోనే ఆధ్యాత్మిక యాత్రికుడిగా ఇల్లు వదిలి వచ్చేశారు. 7 ఏళ్ళ పాటు కాలినడకన భారతదేశమంతా తిరిగారు. వివిధ సంస్కృతి రూపాలని ఆకలింపజేసుకుని గుజరాత్లో స్థిరపడటం జరిగింది. సాంఘిక ఆధ్యాత్మిక విప్లవానికి నాంది పలికారు. సంప్రదాయ వ్యవస్థాపకుడయ్యారు. 49 ఏళ్ళ పాటు ఈయన జీవించారు. తన శిష్యులు తన బోధన ప్రాచుర్యంతో అక్షరం వినాశనం లేనిదిగా కొనసాగే మార్గం సుగమం చేశారు. బాప్స్ సంస్థ అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లాలో 183 ఎకరాల్లో 2011లో ఈ నిర్మాణం ప్రారంభించింది. దీనికోసం మనకి ఇటలీ, బల్గేరియా నుంచి 4 రకాల రాతి ఉపయోగించడం జరిగింది. లైమ్ స్టోన్, అలాగే మార్బుల్, అదేవిధంగా సున్నపరాయి, ఇసుకరాయి, గులాబరాయి. 20 లక్షల క్యూబిక్ అడుగులు రాతిని వాడారు. ఇదంతా కేవలం చేతి పనిముట్లు. వేసుకోండి, ఏనుగులు ఎంత అందంగా నక్షలు చెక్కారో. ఇది మనకి ఎంట్రన్స్లో ఉంటుంది. కళాత్మకంగా కనువిందు చేస్తున్న ఈ నిర్మాణం ఖర్చు అమెరికా డాలర్లో 96 మిలియన్ ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా స్వామివారి శిష్య బృందం సమకూర్చింది. ఇవి భారతదేశంలో గుజరాత్, కొత్త ఢిల్లీ, అమెరికాలో న్యూజెర్సీ, ఇంకా ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. 12,500 మంది వాలంటీర్లు కానీ కార్మికులు కానీ పనిచేశారు. 20 లక్షల క్యూబిక్ అడుగుల రాతిని వినియోగించారు. 47 లక్షల గంటల పాటు పనిచేశారు. ఇది మనం హారతి ఇచ్చే ప్రధాన మందిరం మీరు చూసేది. ఇక్కడ హారతి ఇస్తారు. రాజ్భోగ్ హారతి అంటారు. ప్రతిరోజు 11 గంటల 15 నిమిషాలకు ఇస్తారు. అలాగే సంధ్యా హారతి అని రాత్రి 7 గంటలకు ఇస్తారు. ప్రతి మంగళవారం సెలవు. 9 నుంచి 7:30 వరకు రాత్రి వరకు మనం సందర్శించవచ్చు. ఈ అద్భుతమైన దృశ్యం చూడండి. హారతి ఇచ్చే మందిరం ఇది. కుడి చేతి వైపున మనం చెప్పులు కానీ బూట్లు కానీ విడిసి లోపలికి వెళ్ళాలా. హారతి అయ్యాక బయటికి రావాల్సి ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను హారతి చూసే అదృష్టం కలిగింది. నేను కొత్త ఢిల్లీలో అక్షరధామం చూశాను. అలాగే అమెరికాలో ఉన్న అక్షరధామం కూడా చూడటం జరిగింది. 2011లో ప్రారంభించి 2023 అంటే గత ఏడాది అక్టోబర్ 8న ప్రారంభించబడింది. 18 నుంచి సందర్శకులకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రవేశ రుసుము ఏమీ లేదండి. తర్వాత పెడతారేమో. మన భారతీయులే కాకుండా అనేక మంది వచ్చి సందర్శిస్తున్నారు. దాంట్లో ఉన్న ఈ దేవుళ్ళకి ఇక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. రెండో భాగంలో మరికొన్ని విశేషాలు